మనం రోజు తినే ఆహారాలు ఎంతో కొంత పోషకాలను ఇస్తే ఇంకొన్ని ఆ పోషకాలు ఇవ్వకపోవడంతో పాటు విషంలా మన శరీరమంతా వ్యాపిస్తాయి. దీంతో ఎంతో మంది రకరకాల జబ్బుల బారిన పడుతున్నారు. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఆహార పదార్థం షుగర్. మనం తినే ఏ పదార్థంలో కూడా లేనన్ని కెమికల్స్ చక్కెరలో ఉంటాయని ఆధునిక పరిశోధనలు చెప్తున్నాయి. అసలు షుగర్ లో ఎలాంటి కెమికల్స్ కలుపుతారు, ఈ తియ్యటి విషం ద్వారా ఎలాంటి రోగాలు వస్తాయో తెలుసుకుందాం. 1866లో మొదటి షుగర్ ఫ్యాక్టరీని బ్రిటిష్ వాళ్ళు ప్రారంభించారు. అప్పటి వరకు భారతీయులు షుగర్ కు బదులు బెల్లం తినేవారు. దీంతో చాలా అరుదుగా అనారోగ్యానికి గురయ్యేవారు. షుగర్ తయారు చేయడానికి సల్ఫర్ ను ఉపయోగిస్తారు. సల్ఫర్ ని టపాసుల తయారీలో వాడతారు. సల్ఫర్ ఒకసారి మన శరీరంలోకి వెళ్ళాక తిరిగి బయటకు వెళ్లే వీలుండదు. షుగర్ వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండెపోటుకు ముఖ్య కారణం ఈ కొలెస్ట్రాల్. షుగర్ శరీర బరువును పెంచుతుంది. బరువు పెరగటం అంటే రోగాలు ప్రారంభమైనట్లే. షుగర్ వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. మన బ్రెయిన్ కు నష్టం చేసే బ్లడ్ క్లాట్స్ షుగర్ వల్లనే ఏర్పడతాయి. షుగర్ లో ఉండే సుక్రోజ్ అంత త్వరగా జీర్ణం కాదు. షుగర్ లో దాదాపు 23 రకాల హానికారక కెమికల్స్ ఉంటాయి. డయాబెటిస్ కు ముఖ్య కారణం షుగర్. కడుపులో మంటకు కారణమిదే. మన శరీరంలో ఉన్న ట్రైగ్లిజరైడ్స్ లెవెల్ ను షుగర్ అమాంతం పెంచేస్తుంది. దీంతో హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. పక్షవాతం రావటానికి ముఖ్య కారణం షుగర్. షుగర్ కు బదులుగా బెల్లం వాడితే కొంతమేర ఆరోగ్యంగా ఉండొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.